ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలండి. అయితే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుడి దగ్గర. ఏమనంటే, ప్రభువా నేను పాపిని ప్రభువా, ప్రభువా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే పాపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, పాపం అనేది అట్టి ఏంటి అసలు అనని మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే, ఆదాము అవ్వకి దేవాది దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆది కాండంలో, ఈ తోట మధ్యలో ఉన్న ప్రతి ఫలమంతా మీరు తినండి, కానీ ఆ నడిమధ్యలో నా చెట్టు ఫలము మటుకు మీరు తినవద్దు అని అన్నాడు. కానీ ఆదాము అవ్వ ఏం చేశారో తెలుసా? దేవుడి మాట వినకుండా వెళ్ళి ఆ పండు వాళ్ళు తిన్నారు. తిని వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడి పాపం అనేది వాళ్ళల్లో సంభవించింది. చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది పాపము? దేవుడు మాట చెప్పాడు, ఏమని? ఆ పండు తినొద్దు అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి తిన్నారు. అదే పాపం అయింది. ఎప్పుడూ కూడా మనం ఒకటి చేయాలి, దేవుడు మనకి ఏం చెప్తాడో అదే చేయాలి. అట చేయకుండా మన ఇష్టానుసారంగా నడిపించబడుతూ ఉంటాం చూడు, మనకు నచ్చినట్లు నడిపించబడుతూ ఉంటాం చూడు, అక్కడే మన దగ్గరికి పాపం అనేది సంభవిస్తుంది. మనం చేయాల్సినంత చేసి, ప్రభువా నేను పాపిని ప్రభువా, నేను క్షమించు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అంటే, దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నువ్వు చెప్పిన మాట వినకుండా నడిపించబడుతూ ఉన్నప్పుడు మనము దేవుడు ఏం చెప్తున్నాడా అని అనేది మొదట విని దాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉంటేనే మనం బాగుంటాము. దేవుడు కూడా మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.